చెప్పారు? న్యూజిలాండ్. సో దట్ వాస్ హిస్ డ్రీమ్. మీరు గమనించారో లేదు, న్యూజిలాండ్ వెళ్ళిపోదాం, అబ్రాడ్ వెళ్ళిపోదాం, సెటిల్ అయిపోదాం అనుకున్న వ్యక్తికి 1 year ఏం లేదంట, జాబ్. ఇక్కడ ఎవరైనా సరే ఇలానే నా లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అని మీరు అనుకుంటా ఉంటే, మళ్ళా చెప్తున్నాను, దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మీకు ఇప్పుడు అర్థం కాదు. ఆ రోజు ఆయనకి అర్థం కాలేదు, న్యూజిలాండ్ వెళ్ళలేదు, అబ్రాడ్ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. 100 మందికి దీవెనకరంగా దేవుడు ఇచ్చాడు. So don't worry when your plans are not working. మీ ప్లాన్స్ గా జరగకపోతే ఎవ్వరు కూడా చింతించొద్దు, భయపడద్దు. దేవుని ప్లాన్స్ జరగాలని మాత్రం ఆశపడదు. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెరీ క్విక్ గా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ అడ్వైస్ వుడ్ యు లైక్ టు గివ్ టు our young people who are seeking God centered relationship? అంటే దేవుడు కేంద్రీకృతమైనటువంటి ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే ఎట్లాంటి సలహాని మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికి? ఐ థింక్ ఆల్రెడీ షేర్ దాంట్లోనే ఆన్సర్ అండి. ఇప్పుడు మీరు కూడా అది మెన్షన్ చేశారు. మీ అందరికీ కూడా చాలా డిజైర్స్ ఉండొచ్చు, లేకపోతే ప్లాన్స్ ఉండొచ్చు, అంబిషన్ ఉండొచ్చు. కానీ మరి అవన్నీ జరుగుతాయంటే మనం చెప్పలేమండి. ఎందుకు అంటే దేవుడు ఒక ప్రణాళిక ఉంటుంది ప్రతి ఒక్కరి పట్ల. సో అదే జరుగుతుందండి. అల్టిమేట్గా అదే పాత్రలోకి రావాలి, అదే డెస్టినేషన్కి వెళ్ళాలి. మరి ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రేమ్ గారు నేను వేరే వెళ్ళిపోయి మళ్ళీ హీజ్ డెస్టినేషన్ ఇస్ దిస్ యాక్చువల్లీ, బయటికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అలాగా ప్రతి ఒక్కరు అనుకుంటామండి, బట్ అవర్ ప్లాన్స్ నో, God has a different plans and it is better than your plans. సో అది మనం రికగ్నైజ్ చేయగలగాలి. అది ఎప్పుడు రికగ్నైజ్ చేయగలము అంటే అన్లెస్ వీ హ్యావ్ అ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడే మనము అది రికగ్నైజ్ చేయగలమాట. అది మనం వెళ్తున్న పాత్ కరెక్టా కాదా, లేకపోతే దేవుని మనకి ఏర్పరిచిన మార్గం ఏంటి అనేది మనకు తెలియాలి అంటే ఆయనతో ఫెలోషిప్ ఉన్నప్పుడే హీ విల్ డెఫినెట్లీ గైడ్ us, లీడ్ us త్రూ ది స్క్రిప్చర్స్. మనం దేవుడిని అడిగినప్పుడు ఆ మార్గం ఏంటో మనం డైలీ చదువుకున్నా కూడా గాడ్ స్క్రిప్చర్స్ ద్వారా మనకు తెలుస్తుందండి. లేదా సమ్ గాడ్లీ పర్సన్ విల్ బి గైడింగ్ us or else through prophecy. లైక్ అప్పుడు మాకు దినకరన్ గారి దాని వల్ల కొన్ని మేము తెలుసుకొని నడవగలిగామండి. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. మీరు ఏ ప్లాన్ చేసినా అల్టిమేట్గా గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. యూ ట్రై టు రికగ్నైజ్ దట్ ఓన్లీ విత్ ఫెలోషిప్ విత్ గాడ్. గాడ్తో ఫెలోషిప్ ఉన్నప్పుడే, ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడే హీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ అండ్ యూ గో టు దట్ డెస్టినేషన్. థ్యాంక్ యూ. ఇక్కడే ఉన్నాము, మాకు అర్థమవుతుంది అని ఒకసారి చేసి చూపిస్తారు. హల్లెలూయా. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్స్ అయ్యి అడుగుతూ ఉన్నప్పుడు అంటే వాళ్ళ లైఫ్లో ఈ ఫేజ్ దాకా వచ్చారు. చాలా మంది ఇప్పుడు ఈ ఫేజ్ కూడా వెళ్తున్నారు కనుక వారి జీవితంలో నుంచి మీకు కొన్ని ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆలోచనతోనే ఇదంతా కూడా సిద్ధపరచడం జరిగింది. కనుక ఇది తప్పకుండా ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరికో దీవెనకరంగానే ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, అండ్ ఇక్కడ కూడా గమనించండి, గాడ్ సెంటర్డ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి అని అంటే దేవుడితో ఫెలోషిప్ ఉండాలి అని ఒక మాట చెప్తా ఉండాలి. అసలు ఫెలోషిప్ అంటే ఏంటి? ఫెలోషిప్ నీకు ఒక సింపుల్ టర్మ్ లో చెప్పాలి అంటే ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఓకే, ఫ్రెండ్షిప్ ఈరోజు కాలేజ్లో, యూనివర్సిటీలో, లేకపోతే ఇంటి దగ్గర, బయట చాలా ఫ్రెండ్షిప్స్ మనం ఉంటాం. కానీ ఆర్ యు హ్యావింగ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ యువర్ ఫాదర్ or with your savior or with your with the person who died for you? నీ కోసం చనిపోయినటువంటి దేవుడితో సరైనటువంటి స్నేహము కలిగి ఉన్నావా? అది చాలా ఇంపార్టెంట్. సో అది మనం కలిగి ఉండడం కోసమే దేవుడు మనం పిలుచుకున్నాడు అని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. అన్న నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ప్రశ్నలన్నిటికీ సమాధానం అన్నయ్య మాత్రమే చెప్తున్నారు. మీరు కూడా చెప్తే ఒకటి బాగుంటుందేమో అని మేము అందరూ ఆశపడుతున్నాం. If there is an opportunity, at least one. Okay. Yeah.
నెక్స్ట్ ఏంటంటే హౌ యూ హ్యావ్ యూస్డ్ యువర్ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ ఫర్ గాడ్ అండ్ వాట్ అడ్వైస్ వుడ్ యూ లైక్ టు గివ్ ఫర్ అవర్ ఆడియన్స్. మీకున్నటువంటి తలాంతులు అవ్వచ్చు, మీకున్నటువంటి కొన్ని వరములు అవ్వచ్చు, ఇవన్నీ దేవుడి సన్నిధిలో ఎలా వాడారు, ఎలా వాడితే దేవుడు మహిమపరచబడతారు అనేటువంటి సహాయం మనం మీరు ఇవ్వగలరా? నాకు ప్రత్యేకంగా తలాంతులు గిఫ్ట్స్ అనేవి అంటే దేవుడు ఇచ్చి ఉంటాడేమో కానీ నేను ఎప్పుడు రికగ్నైజ్ చేయలేదు. తలాంతం అంటే సింగింగ్, లేకపోతే మ్యూజిక్ ప్లే చేయడము, లేకపోతే మంచిగా వేషస్గా మాట్లాడడము, దేవుని వాక్యం ప్రీచ్ చేయడము, అలాంటివి అంటూ నేను ఎప్పుడు రికగ్నైజ్ చేసుకోలేదండి. బట్ ఐ యూస్ టు ఆల్వేస్ ఆస్క్ గాడ్ ఏంటంటే నేను ఎక్కడ మంచిగా వాడబడగలను ఒక పాత్రగా, అక్కడ నన్ను వాడుకుంటే బాగుంటుంది అని దేవుడిని అడిగేవాడు. అందువల్ల చెప్తాను. సో అనుకునేవాడినండి. కాకపోతే దేవుడు మరి తెలుసు, డౌన్ ద లైన్ మేబీ ఈజ్ యూజింగ్ మీ లైక్ మై వే ఆఫ్ లైఫ్ షుడ్ బి లైక్ ఏ గుడ్ గాస్పుల్ టు అదర్స్. సో అది యాక్చువల్గా మేము ఎక్కువగా పార్టీయింగ్ అవి ఉండేవండి ముందు. బట్ సడన్లీ గాడ్ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అయితే ఆ రోజు ఎందుకో ఎప్పుడు హాలిడే ఉన్నా బయటకు వెళ్ళేవారిని. కాబట్టి ఆ రోజు అనుకున్నాము, ఎందుకు వై డోంట్ వి స్పెండ్ విత్ గాడ్ అండ్ హ్యావ్ ప్రేయర్స్ అని. సో దట్ ఈస్ హౌ హీ స్పోక్ టు మీ. దెన్ వీ స్టార్టెడ్ ప్రేయర్స్ ఎవ్రీ మంత్. కజిన్ ఇంట్లో పెట్టుకొని వీ హ్యావ్ సీన్ మిరకల్స్. దట్ ఈస్ వై ఐ టోల్డ్ యూ ఐ హ్యావ్ టేస్టెడ్ గాడ్. సో అది 2001 తర్వాత అండి. ఇది గిఫ్ట్స్ టాలెంట్స్ అంటే నాకంటే చెప్పాను కదా, ప్రత్యేకంగా ఏం లేదు. మేబీ గాడ్ హ్యాస్ లైక్ యూజింగ్ మీ టు అడ్మినిస్టర్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాను, వేరియస్ అదర్. I served in LLM Church as secretary. So during that time, maybe God has purpose. Bicentenary celebrations, chesamo, Bible translation. So maybe that is all for glory to God. Somehow He will make use of my services. And తెలుసు ఎక్కడ వాడుకోవాలో అక్కడ నేను మరి ఈ రోజు ఇక్కడికి వచ్చాను అంటే there is some purpose behind this. ఎలా అంటే నిర్వహించడం కూడా ఒక కళయండి, అది కూడా ఒక తలాంతే. నాట్ ఏబుల్ టు మేనేజ్ మేబీ ఐ పుట్ ఇట్ దిస్ వే. యూ విల్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ ప్రొఫెషన్, వాళ్ళందరినీ ఇప్పుడు ఇట్స్ మేనేజ్మెంట్ ఇస్ టఫెస్ట్ మేనేజ్మెంట్. ఒక వ్యాపారం వ్యవస్థని మనం నడపాలనేది అది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. ఎందుకంటే మహా గనులు మరి ఈ విషయం ప్రత్యేకంగా మేనేజింగ్ పీపుల్ దే ఆర్ ఫెయిల్డ్ a lot, but then you will be so successful by the grace of God. ఏం చేశారంటే you will having that fellowship with God, and fellowship with God is relationship with God. ఆ రిలేషన్షిప్ లోనే దేవుడు మిమ్మల్ని బలపరిచి and he made you manage lot of people in the whole system, many systems. సో అంటే యాక్చువల్గా అది షేర్ చేసుకోవాలంటే we have 5 directors. I am the only one believer. But all the 4 directors have a lot of trust on me. They have entrusted everything to manage. And staff ante there are 250 plus staff and 2,500 students who are. So every day there was some untadi. So I just pray God and see that money, maybe God is using me there. Definitely I have a gift. Glory to God. Glory to God. It is a gift. Yes, sir. మీరు మాట్లాడుతున్నప్పుడు I read one book, it's written by Peter Tucker. Okay, he's on leadership. నాయకత్వం మీద రాసినటువంటి book. ఆయన ఏమంటారంటే management is
డూయింగ్ థింగ్స్ రైట్. మేనేజ్మెంట్ అంటే ఉన్నటువంటి పరిస్థితులను లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ పరిష్కరించి సరైన విధానంలో పెట్టడం అనేది మేనేజ్మెంట్. మరి అలాంటి మేనేజ్మెంట్ మీరు కలిగి ఉన్నది ప్యూర్లీ గ్రేస్ ఆఫ్ గాడ్. బట్ మీరు ఇక్కడ అన్న చెప్తున్న దాంట్లో మేబీ ఇంకొక 2 క్వశ్చన్స్ మాత్రమే మేము అడుగుతాము. ఆ తర్వాత యూ కెన్ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఏంటంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. నాకు సింగింగ్ రాదు, నాకు మ్యూజిక్ తెలియదు, నాకు ఇంకేమి రాదు అంటే సింగింగ్ మ్యూజిక్ ఒకటి మాత్రమే దేవుడిని మహిమపరిచే టాలెంట్స్ కాదు. నన్ను చెప్పండి. ఓకే, సింగింగ్ మ్యూజిక్ అన్నది మాత్రమే కాదు. There are many ways you can glorify God and you can please God. దేవుడు మహిమపరచడానికి, దేవుడు సంతోషపరచడానికి చాలా విధానాల్లో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో పెట్టాడండి. కాబట్టి ఏ ప్లేస్ లో దేవుడు మిమ్మల్ని పెడుతున్నాడో మీరు రియలైజ్ అయ్యి దేవుడిని అడిగి, ప్రభా ఇక్కడ నేను నిన్ను మహిమపరచాలి, ఇక్కడ నేను నిన్ను గణపరచాలి అని కానీ మీరు ఒక నిర్ణయంగా తీసుకుంటే ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి మరి అన్నది దేవుడు ఎట్లాగైతే ఒక కాలేజ్ మేనేజ్మెంట్ కానీ చర్చ్ మేనేజ్మెంట్ విషయంలో నమ్మకస్తుడిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఇలాంటి వారిని ఇప్పుడు కూడా కొంతమందిని 100 మంది దేవుడు రాబోయే దినాల్లో రైజ్ చేయగలగాక. మరొక క్వశ్చన్ వెళ్దాము. దిస్ ఇస్ హౌ డు యు బ్యాలెన్స్ యువర్ ప్రొఫెషన్, your marriage and your relationship with God, okay, all this at the same time. మీ యొక్క ఉద్యోగ బాధ్యతలు అవ్వచ్చు, మీ యొక్క వైవాహిక జీవితం అవ్వచ్చు, లేదా దేవుడితో మీకు ఉన్నటువంటి సంబంధం. I also heard that you are also one of the teachers of Bible study fellowship, Bible study fellowship అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దాంట్లో ఈజ్ ఆల్సో టీచర్ బైబిల్ స్టడీ ఫెలోషిప్ కి అన్న. కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటారు. ఒక పక్క నుంచి కాలేజ్ చూస్తున్నారు, ఇంకొక పక్క నుంచి ఫ్యామిలీ చూసుకుంటారు, ఒక పక్క నుంచి ఇది చేస్తారు. ఎలా మేనేజ్ చేస్తారు? పర్మిషన్ తో ఐ జస్ట్ వాంట్ టు కోట్ నాట్ టు లైక్ నా గురించి చెప్పడం కాదు, బట్ ఐ యాజ్ యూ మెన్షన్ ఎలా మేనేజ్ అని ఐ యామ్ ఇంటూ కోర్ టీమ్ ఫర్ అవర్ డైలీ బ్రెడ్ మినిస్ట్రీస్ అండి. And I am also a national executive member for Youth for Christ. Local chairman ga kuda serve chestunanu. I am into Mission to the Blind executive member ga unnanu. Inni post general ga andaru anukuntaru ఏంటి పోస్ట్ పిచ్చాయి అని. కాకపోతే నాకు ఒక భయం ఉంటుందండి. ఇప్పుడు మీరు వచ్చారు బ్రదర్, మీరేమో వస్తారా అని అడిగారు. I just thought maybe God has sent you. ఏదో పర్పస్ ఉంటుంది ఆలోచించి ఓకే ఐ విల్ కమ్ అన్నాను. సో అదే విధంగా వాళ్ళు కూడా అడిగినప్పుడు ఎక్కడ నేను అక్కడ ఏమైనా ఉపయోగపడతానో దేవుడు అందుకే నాకు ఇలా అని అనుకుని నేను వాటిలో వెళ్ళడం ఉంది. ఏ మినిస్ట్రీలో ఉన్నా కూడా ఐ వాంట్ టు అంటే అక్కడ పని నేను నిర్వర్తించాలి అనే దృష్టిలో నేను వెళ్తానండి. సో మరి గాడ్ ఈస్ హెల్పింగ్ మీ అవుట్. ఇన్ని మినిస్ట్రీస్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు, ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక చర్చ్, కాలేజ్, ఇంట్లో ఫ్యామిలీ అంటే షీ ఈజ్ వెరీ గుడ్ సపోర్ట్ మీ. ఒకవేళ తన సపోర్ట్ లేకపోతే నేను ఎంతగా నేను లేకపోతున్నాను. డెఫినెట్లీ షీ ఈజ్ వెరీ గుడ్ సపోర్ట్. అండ్ కొన్నిసార్లు లేట్గా వెళ్తాం, కొన్నిసార్లు ఎక్కడికి వెళ్తాం, కొన్నిసార్లు అవన్నీ అండర్స్టాండ్ చేసుకోగలిగింది కాబట్టి నేను ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అండి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే ఖాళీగా ఉంటే ఏదైనా మేనేజ్ చేయొచ్చు. ఇంత బిజీగా ఉన్నప్పుడు దేవుడి గురించి టైం తీసినప్పుడే నాకు సంతోషం అనిపిస్తుంది. నాకు అది ఎందుకు స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ అరే ఖాళీగా ఉంటే వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కానీ లేనప్పుడు టైం తీసుకుని దానికి వెళ్ళి ఎట్టండి రావాలి అనేది ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉందండి. ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు అందరూ దేవుడి పని చేయడానికి ఇష్టపడతారు. ఒక్కసారి బిజీ అయిన తర్వాత దేవుడికి టైం ఇవ్వడమే దొరకదు. చాలా సార్లు మా మైండ్ ఇలా ఉంటుంది. కానీ నేను అనుకుంటాను 24 hours దేవుడు అందరికీ ఇచ్చాడు. ఎస్ అమ్మ 10 పనులు చేసిన వాడికి 24 hours ఇవ్వబడ్డాయి. 100 పనులు చేసిన వ్యక్తికి 24 hours ఇవ్వబడ్డాయి. ఒకే ఒక పని చేస్తున్న వాళ్ళు కూడా 24 hours ఇవ్వబడ్డాయి. బట్ హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ టైం, హౌ యు ఆర్ యూజింగ్ యువర్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. యంగ్ పీపుల్ అందుకని బైబిల్ అంటాడు సోమరి ఆశపడతాడు కానీ వాడికి ఏమీ దొరకదు. సోమరిలా కాకుండా
చురుకుగా ఉంటూ ఇట్లా మేనేజ్ చేసుకోగలిగితే అసలు మీ లైఫ్ ని దేవుడు ఎంత బ్లెస్ చేస్తాడో మీరు ఊహించలేదు. అండ్ చూస్తే మనం అడిగినటువంటి ప్రశ్నకి అందించినటువంటి ఒక మంచి సమాధానం ఏంటి, ఎలాగా ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు అంటే అన్నింటిలో వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకోండి, మనందరూ విన్నాం. ఎంతమంది విన్నారో చేసి చూపించండి. అవైలబిలిటీ అండ్ ఎబిలిటీ విన్నారా? దేవుడికి అవైలబిలిటీ కావాలి, ఎబిలిటీస్ కావాలి. అవైలబిలిటీ ఓకే. సాధారణంగా దేవుడికి అందుబాటులోకి ఎవరైతే వస్తారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. అందుబాటులో ఉంటే చాలు. If you are available to God, God can do miracles through your life. God can do wonders through your life. మీ జీవితం ద్వారా అద్భుతాలు చేస్తాడు. నేను అనుకుంటున్నాను మీరు అలాగే దేవుడికి అవైలబుల్ అవుతున్నారు ప్రతిసారి. అటు యూత్ ఫర్ క్రైస్ట్ అవ్వచ్చు, ఆర్డీఎండ్ అవ్వచ్చు, బిఎస్ఎఫ్ అవ్వచ్చు, ఎల్ఎంఎం చర్చ్ అవ్వచ్చు, అండ్ చివరిగా ఎస్ఎన్ జూనియర్ కాలేజ్ అవ్వచ్చు. యు ఆర్ అవైలబుల్ టు గాడ్ అండ్ గాడ్ ఇస్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్ త్రూ యువర్ లైఫ్. హల్లెలూయా. సో అట్లాగే ఉన్నటువంటి మీరు కూడా మీ చర్చ్ అవ్వచ్చు, యూత్ మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, దేవుడా నన్ను వాడుకోండి అని దేవుని చేతిలో మీ యొక్క జీవితాన్ని పెట్టండి. దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఓకే, మై ఫైనల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆశ ఉంది అంటే గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్ అనేది నాకు చాలా, అంటే నేను ఏదైనా డైరెక్ట్ గా దేవుడిని అడగాలని అనుకుంటా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను 5 డైరెక్టర్స్, 4 of them are నాన్ బిలీవర్స్. జనరల్ ఏదైనా ఒక బిల్డింగ్ ఓపెన్ చేస్తే ఒక పూజ చేస్తారండి. చేసినప్పుడు 5 డైరెక్టర్స్ కూర్చొని పూజ చేయాలి. నాకు అది ఇష్టం ఉండదు. అంటే జనరల్గా ఇప్పుడు బైబిల్ స్టడీలో లైఫ్ ఆఫ్ మోసెస్ చదువుతున్నాను. గాడ్ ఇస్ జెలస్ గాడ్. ఎలా చేస్తాం వాళ్ళతో పాటు ఆ పూజ పిలిచేస్తూ ఉంటాడు కూర్చోండి అని. అప్పుడు నాకు అది చేయడం ఇష్టం లేదు, కానీ ఎలాగా తప్పించుకోవాలి నేను వెంటనే యాస్ గాడ్. అండ్ ఆ టైంలో ఒక ఆయనకి నేను ప్రేయర్ చేయమని అడిగాను. ఫోన్లో నేను ప్రేయర్ చేశాను. ఆయన ప్రేయర్ చేసి ఆమె అని పక్కకు తిరిగినప్పుడు వన్ ఆఫ్ ద డైరెక్టర్, అదర్ డైరెక్టర్, 5గురిలో ఇంకొక ఆయన వచ్చి వచ్చిన పనులు బయటకు వెళ్ళాలన్నారు. అంతే, అది అలాగే వెళ్ళిపోతుంది. ఆశ కలిగి మీరు అడిగినప్పుడు జరగదనేది ఏం లేదండి. గాడ్ హీ హ్యాస్ లైక్ ఎ వెరీ ఆర్డినరీ హ్యాబిట్. వాట్ ఈస్ దట్? హీ డస్ మిరకిల్స్. చాలా మంచి పాయింట్ చెప్పారా? చూడండి, మనం నాకు వచ్చే సంవత్సరానికి బైక్ కావాలని ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు మీకోసం వచ్చే సంవత్సరానికి బైక్ కావాలి, లేకపోతే వచ్చే సంవత్సరం కార్ కావాలని, బైక్ చేసి చాలా తక్కువ కార్ కావాలని ఎంతమంది ప్రేర్ చేస్తారు? ఓకే, వచ్చే సంవత్సరం బైక్ కావాలని, వచ్చే సంవత్సరం పిల్లలు కావాలి అన్న, వచ్చే సంవత్సరం రేపు పిల్లలు రేపు పుట్టలేదు. సో కొన్నిటికి టైం కూడా మనం ఇవ్వాలి. అండ్ వచ్చే సంవత్సరం కొన్ని జరగాలి అని ఆశపడుతున్నాం కదా. ఇక్కడ అన్న చెప్పిన చెప్తాను, రాజీ పట్టణ జీవిస్తాను అని కూడా ఆశపడాలి. I want to lead an uncompromising life, Lord అని నేను ఆశపడితే, నేను చెప్తున్నాను 18 సంవత్సరాల సేవకు వచ్చాను. ఎన్ని సంవత్సరాలు కూడా ఎక్కడ డబ్బు కోసం కానీ పేరు కోసం కానీ దేవా తలలో తెచ్చుకున్నాను, అడుక్కోకూడదు, నిన్ను మాత్రమే అన్ని ఆశపడ్డాడు. బైబిల్ అన్నాడు, నా నీతిని రాజ్యాన్ని వెతకండి అన్ని మీకు అనుగ్రహించబడ్డాడు. అయితే రాజీ పట్టణ జీవిస్తాను ప్రభువాన్ని కూడా అడగండి. ఎవరు వస్తున్నారా మీరు? డాష్ డాష్ అనగా ఏం చేస్తారు తెలుసా? ఈ అని మనం చూపిస్తారు, ఫిల్ చేయమన్నా. ఎవరు వస్తున్నారా మీరు? బలవంతుడు. ఎంతమంది చెప్తారు ఐ యామ్ స్ట్రాంగ్? బాబాయ్ ఎందుకంటే చెప్పారు మీరు ఒక్కసారి చెప్తారా? 1 2 3. అసలు ఈ ఫ్లోర్ ఈ టాప్ అంటే అసలు అద్దెల. 1 more time. 1 2 3. దేనికి అన్కాంప్రమైజింగ్ లైఫ్ లివ్ చేయడానికి. ఆమేన్. పక్కకి షేక్ ఇచ్చి చెప్పండి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. చెప్పండి. ఓకే, ఎలా చెప్తున్నారో తెలుసా? నేను చెప్పమన్నాను కాబట్టి చెప్తున్నాను. లోపల నుంచి అపోజిట్ పౌల్ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పమంటే షేక్ చెప్పుకుంటారని చెప్పలేదు. ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంది చెప్పాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఇంకొకసారి చెప్తారా? as for me to live is Christ and to die is gain. Amen. Amen. Okay, and last question. If you go back to 20 years, okay, సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళారు,
పెళ్ళి 26 కంప్లీట్. సరే 26 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు. ఓకే, టైం మిషన్ లో తీసుకెళ్ళాము. బ్యాక్ తీసుకెళ్ళి బాబా అవసరం పెళ్లి చేసుకున్నాను అనుకుంటారా? అది కాదు క్వశ్చన్. లేదా బాబా అవసరంగా డైరెక్ట్ అయ్యాను అనుకుంటారా? లేదా అవసరంగా ఇండియాలో ఉండిపోయాను అనుకుంటారా? లేకపోతే 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే 26 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఏంటి కరెక్ట్ చేసుకోవడానికి మీరు ఇష్టపడతారు? Did you get my question? Okay. So, actually, యాక్చువల్గా అంటే అప్పుడు మిస్ అయ్యేది ఏంటంటే అండి, ఇది నేను చాలా చెప్పాను, అది కొన్ని మిస్ అయ్యా. లైక్ టైం, పర్సనల్ టైం ఎక్కువ. అప్పుడు నేను దేవుడికి ఇవ్వాల్సిన టైం మిస్ అయిపోయాను. ఒక్కసారి బ్యాక్ అయితే మళ్ళీ ఆ టైంని లేదా దేవుడికి ఎక్కువ ఇవ్వాలేమో. సో ఈ రోజు మీ చేతిలో ఆ అవకాశం కదా, మీరు ఇప్పుడే మీ టైంని దేవుడికి ఎక్కువ ఇవ్వండి. అందుకే సమయంలో పోనీ దాన్ని చేసుకోమంటారు. And may God bless you. Thank you. But I think I have one question to conclude the whole love talk, because sister garu edo rananga tappichestunnamu annaru memu modulu petti avakasham అయితే మాత్రం ఎవరు లేదండి. But one answer we really one answer, one question, one shot, like which is the best moment you have with my brother? In all your 26 years of your married life, because yes, we chepparu because you're the Valentine's for the day, because you love him, we love you. Wow, every second. Wow, thank you Archie. But ఏదో ఒక సెకండ్ మనకు చెప్పాల్సిందే. every second is the best second, best time అంటారు కదా. మీ ఇద్దరు మధ్య గొడవలు అవుతాయి. ఎందుకు అవుతాయండి? ఎవరికి గొడవ? రోజు he takes me along, he keeps relating me. See, కరెక్ట్ మాట్లాడడం ప్రశ్న పడింది. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా గొడవలు అవుతాయి. అండ్ బిల్లి గారి దగ్గరికి వెళ్ళి బీబీసీ వాళ్ళు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారు. ఏమనంటే, సార్ యువర్ వైఫ్ అండ్ యూ లుక్స్ పర్ఫెక్ట్ అన్నారు. మీరు మీ భార్య. బిల్లి గారు అంటే ప్రపంచవ్యాప్తంగా వాడబడినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన ప్రపంచ దేశాన్ని ప్రభావితం చేసినటువంటి దైవజనుడు. ఆయన దగ్గరికి వెళ్ళి యూ అండ్ యువర్ వైఫ్ లుక్స్ పర్ఫెక్ట్ సార్ 100% అంటే ఆయన అన్నారంట, we are not perfect but we are running towards perfection అన్నారు. మేము సంపూర్ణత కాదు, సంపూర్ణత వైపు మేము నడిపించబడుతున్నాము. సో అనుకుంటాను, ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఇట్లాంటి గొడవలు కామన్, ఇట్స్ నాట్ అన్కామన్. ఎవరన్నా మాకు అసలు గొడవలే అవ్వలేదు అంటే అది అన్కామన్ ఫ్యామిలీ కదా, అంటే అది అబద్ధం, అది అబద్ధం. కానీ ఇందులో దేవుడు కృపణిస్తున్నాడు మర్చిపోకూడదు. దేవుడు ప్రతి కుటుంబాన్ని కృపణిస్తాడు. వీరికి ఎలాగైతే ఎవ్రీ సెకండ్ స్వీట్ సెకండ్ గా, బ్యూటిఫుల్ సెకండ్ గా దేవుడు ఎంజాయ్ చేసే స్ట్రెంగ్త్, అనాయింటింగ్, గ్రేస్ ఇచ్చాడు, అదే గ్రేస్ ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను. ప్లీజ్ 26 years అంటారు అంటే 32 years అండి. Before marriage, we were in relationship 6 years, and we were praying like not the destination, but we were praying every Friday, both of us. What my advice to the young people is, don't take hasty decisions. Look unto the Lord and pray. Definitely God will open your path. We will realize I చూస్తారు. But 6 years we were waiting before marriage. ఇప్పుడు చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉందండి. I just want to advise, don't take hasty decisions, no overthinking, just humble yourself near God. That is what I just want to tell. Glory to God. Thank you, my brother. Thank you for your lovely time. Thank you, sister. Thank you for being with us, joining with us. Can we all give one very big round of applause? Thank you so much for giving this opportunity. I never expected that.
God used me in this way. I don't know. Yeah, even we also didn't expect వాళ్ళని పిలవాలని మేము అనుకోలేదు. కానీ దేవుడు ఇద్దరికి మాకు ఒకసారి బ్రదర్ని కలిసిన తర్వాత ఎందుకో ఆలోచించారు. మేబీ వాళ్ళ లైఫ్ ఆయన ఉన్నటువంటి ఆ సెక్యులర్ ఫీల్డ్ బట్టి దేవుడి కోసం ఎలా బ్రతుకుతున్నారు ఆ సాక్ష్యం మీకు ఉపయోగపడదని ఒక చిన్న ప్రయత్నం చేస్తాము. నేను అనుకుంటాను మీరు కొంతమంది దీవించబడ్డారు. ఆమేన్. ఆమేన్. Amen. Thank you very much.